నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా పడింది. గొడవలతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు ఎన్నికల అధికారులు. చైర్మన్ ఎన్నిక సమయంలో మున్సిపల్ హాల్లో గొడవ జరిగింది. చేతులు లేపే క్రమంలో ఈ వివాదం తలెత్తింది. ఓ పార్టీ అభ్యర్థి చేతులు లేపడంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అధికారులతో ఎమ్మెల్యే కాంగ్రెస్ సభ్యులు వాగ్వాదం జరిగింది. అయితే చైర్మన్ ఎన్నికలో అధికారులు జాప్యం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులుండగా ఎవ్వరికీ కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్ ఒక్కచోట గెలుపొందారు. ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఉండగా ఇండిపెండెంట్ తో కలిపి కాంగ్రెస్ బలం 5కు చేరుకుంది. బీఆర్ఎస్, బీజేపీకి చెరో 4 కౌన్సిలర్లు ఉన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా పడింది. గొడవలతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు ఎన్నికల అధికారులు. చైర్మన్ ఎన్నిక సమయంలో మున్సిపల్ హాల్లో గొడవ జరిగింది. చేతులు లేపే క్రమంలో వివాదం తలెత్తింది. ఓ పార్టీ అభ్యర్థి చేతులు లేపడంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులతో ఎమ్మెల్యే కాంగ్రెస్ సభ్యుల వాగ్వాదం జరిగింది. అయితే చైర్మన్ ఎన్నికలో అధికారులు జాప్యం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ ఇటు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులున్నాయి. ఎవ్వరికీ కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. బీఆర్ఎస్ కు 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఇక ఇండిపెండెంట్ ఒక్కచోట గెలుపొందారు. ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఉండగా ఇండిపెండెంట్ తో కలిపి కాంగ్రెస్ బలం 5కు చేరుకుంది. బీఆర్ఎస్, బీజేపీకి చెరో 4 కౌన్సిలర్లు ఉన్నారు.